బాబాయ్ బాబాయ్ నాగ చైతన్యది తండేలు మూవీ ట్రైలర్ వచ్చింది. ఎలాగ ఉంటుంది సినిమా, ఎలాగ అనిపిస్తుంది, ఏంటి? నవయువకుడు ఆ, భలే యాక్టింగ్ చేస్తాడు, తండ్రి కన్నా బాగా చేస్తాడు. ఒకటి బాగినండి, కష్టపడ్డాడు తండేలకు. అందులో ఉన్న హీరోయిన్ కూడా చాలా మంచి పిల్ల. ఏం పేరు? సాయి పల్లవి. సాయి పల్లవి. ఇంతకుముందు ఆ అమ్మాయి 2 సినిమాలు వచ్చింది, దీంతో మూడోది. కరెక్ట్గా 100 days నడుస్తుంది ఆ పిక్చర్. ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. నేను పోయేవాడిని ట్రైలర్కు, నా ఆరోగ్యం బాగాలేకపోలా. నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఆ పిక్చర్ తీసిన నిర్మాతది. నేను ఆరోగ్యం బాగాలేకపోలే, ఛాతీలు నొప్పి వచ్చి, చెస్ట్ పెయిన్ వచ్చి. కానీ పిక్చర్ బాగుంటుందండి. దయచేసి నా అభిమానులు కానీ ఎవరైనా సినిమా చూసేవాళ్ళు ఒక్కసారి చూడండి. మీకు ఒక దండం, ఈ కుర్చీ దండం పెడుతుంది. ఎవరికి దండం పెట్టదు ఈ కుర్చీ. తప్పు చేస్తే దంచుడే ఎరక కానీ దండం పెట్టుడు తెలియదు ఈ కుర్చీ తాతకు. సాయి పల్లవి ఒక డ్యాన్సర్ అనమాట. ఒక డ్యాన్సర్ నుంచి అలా ఒక హీరోయిన్గా అయ్యి నాగ చైతన్యాన్ని డ్యాన్స్కి బీట్ చేయగల యాక్టింగ్కి. ఒకటి బాబాయ్, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎట్లా మారేది తెలియదు. ఇప్పుడు మీరు యాంకర్, రేపు ఓనర్ కావచ్చు. ఒక మాట, రేపు మీరు కార్లో దిగచ్చు. ఇక్కడ ఎవరి స్టార్ ఎట్లుంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని, ఒక మాట నేను అనుకోలే. నాకు 4 కోట్ల మంది అభిమానులు ఈ వయసులో ఉంటారని నేను అనుకోలే. కుర్చీని 4 కోట్ల మంది అభిమానిస్తారండి, కుర్చీ తాతను. ఇంకేమైనా కావాలన్నా? అంటే అందులోనే మత్స్యగారి క్యారెక్టర్, అంటే చేపలు పట్టే క్యారెక్టర్ అయితే చూపించారు అందులోని. ఎవరిది? నాగ చైతన్య కావచ్చు. ఇగో యాక్టింగ్ అన్నాక ఏదైనా కావచ్చు. చేపలు పట్టేవాడు కావచ్చు, అమ్మేవాడు కావచ్చు, డ్యాన్సర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఎనీథింగ్. వాళ్ళు కష్టపడతారు, డబ్బు తీసుకుంటారు. నెక్స్ట్, నాకు ఇష్టమైన అసలు నేను సినిమానే చూడ. హీరో చెప్పు బాబాయ్. ప్రభాస్. ప్రభాస్ ప్రభాస్ డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పు ఒకసారిగా. ఒక్క అడుగు, ఒక్క అడుగు, ఒక్క అడుగు. నా కొడుకులారా, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అని అమ్మ మొగడు ఎంతమంది వస్తారు బే. నా కొడుకులారా, ఒక్క అడుగు చాలు. వైజాగ్లా తలగా వేడు. నాకా ఈ హైదరాబాదే నాది. ప్రభాస్ గురించి చెప్తా అంటే ఏం చెప్తావు బాబాయ్? బుద్ధిమంతుడు, నైస్ పర్సన్, మంచి యాక్టర్, స్మార్ట్ పర్సన్. ఇంకొకటి వాళ్ళ నాన్న పేరు నిలబెట్టిండు. కృష్ణరాజు 3 సినిమాలు చూడండి. రంగున్ రౌడీ, కటకటాల రుద్రయ్య, సీతారాములు. ఈ 3 సినిమాలు చూడండి, మళ్ళీ వేరే వాళ్ళ సినిమాలు చూడరు. కటకటాల రుద్రయ్య అయితే నా చిన్నప్పుడు చూసిన హైలైట్. నా 10th క్లాస్లో చూసిన. కానీ ఇప్పుడు 20+ కదా. ఇప్పుడు రష్మిక కానీ, సాయి పల్లవి కానీ, సాయి పల్లవి గురించి కానీ, రష్మిక కానీ, నీ ఒపీనియన్ చెప్పు బాబాయ్. ఈ జనరేషన్ వాళ్ళే తండ్రి ఇట్టలైతుంది. నీకు ఎవరి ఇష్టం? నాకు రష్మిక ఇష్టం. నీకు? ఒకటి బాగిను, ఎవరి అభిప్రాయం వారిది బాబాయ్. నీకు ఇష్టం ఉన్న వాళ్ళకు నువ్వు దండేసి దండం పెడతావు. నాకు అందరు ఇష్టమే. నాకు జ్యోతిలక్ష్మి ఇష్టం. ఒకటి బాగినండి, నేను దలుచుకుంటే ఎవరితోటైనా యాక్టింగ్ చేస్తా, పాటలు పాడగలను, డాన్సర్ కూడా. నేను ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన. మనసు చంపుకోలేక నీ మీద మనువాడిన మొగాడిని, నీ మొగడినమ్మా. నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నేను భరించిన. బాయ్, ఓవర్ బాబాయ్. ఆగొక్క నిమిషం ఆగు. చెరుకు తీయగా ఉన్నదని గుద్దదానికి అది తింటే ఉసుకొస్తుంది. నా గురించి నీకు తెలియదు. ఏమన్నారు బస్ స్టాండ్ లో అడగండి. స్మైల్ ఒక్కసారి లాస్ట్ రజనీకాంత్. రైట్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాబాయ్. ఉంటా. షేక్ హ్యాండ్.